హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. బాగున్నారా అందరూ? ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చి యస్టర్‌డే అదే వసంత పంచమి రోజు చేసిందనమాట. ఈ పూజ మా బాబు చేసాడు. మా చిన్న బాబు చేసాడు. నిన్న మా పెద్దబ్బాయి బర్త్‌డే. అయితే అయినా నాకు కుదరలేదులెండి పూజ చేయడానికి. అందుకని మా పిల్లలు చేసేసారు. పూజ చేసి స్కూల్‌కి వెళ్ళిపోయారు. వాళ్ళే తీశారు ఈ వీడియో. నేను నిన్నే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఈవినింగు. అవ్వలేదు చేయడానికి. ఫోన్ ఛార్జింగ్ లేదు. మా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. చూసారా దేవుడి గదిలో ముడుపు ఉంది చూసారా? అది వాడపల్లి వెంకటేశ్వర స్వామికి కట్టాను. అది తీసుకెళ్ళాలి. ఇంకా 3 వారాలు బ్యాలెన్స్ ఉండిపోయింది. ఎప్పుడు వెళ్ళాలో. ఈరోజు వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళడం అవ్వలేదు. కంప్లీట్ చేసేవాలి వాడపల్లి. ఆ గణపతి ఫోటో మేము కాణిపాకం వెళ్ళినప్పుడు తీసుకున్నాం. బాగుందా? మీకు నచ్చిందా? ఇంకేంటి ఉన్నాయన్నీ మేము ఇంట్లో దిగినప్పుడు తీసుకున్న ఫొటోసే. ఆ లక్ష్మీదేవి విగ్రహం వెండిది మా చిన్న తమ్ముడు కొన్నాడు. అయితే తేగలు తెచ్చారు మా ఆయన. అవి ఇలా శుభ్రం చేస్తున్నాను అనమాట. నీట్గా చేసి ఉడకబెడతాను. ఈవినింగ్ 4 3 అవుతుంది, 3:30 మొత్తం తేగలన్నీ నీట్గా అటు తలకాయ కాసి తోక కాసి కోసి శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టానులేండి నిన్న. మొత్తం చాలా తేగలే. కొన్ని ఉడకబెట్టాను, కొన్ని ఉంచేసాను. ఆ కొబ్బరికాయ మా అబ్బాయి తెచ్చాడు నాకు తాగడానికి. నేను తాగలేదు, అలా వదిలేసాను. ఇంకేంటండి, మాది పల్లెటూరు అండి బాబు. బాగానే ఉంటుంది. నచ్చుతున్నాయా మా వీడియోస్? అంతే. అంటే ఈవినింగ్ కొత్తిమీర పచ్చడి చేద్దాము. ఈరోజు వాడపల్లి వెళ్దాం కదా అనుకున్నాను. యస్టర్డే, ఈరోజు సాటర్డే కదా, ఈరోజు వెళ్దాం అనుకున్నాను. కొత్తిమీర అంతా, టమాటాలు 1 కేజీ ఉంటాయి. టమాటాలు, అల్లం అన్నీ ముక్కలు కోసి పచ్చడి చేసేసాను నైట్. ఒకవేళ వాడపల్లి వెళ్తే లంచ్ బాక్స్లోకి దీనికి కూడా ఉంటాయి కదా అనుకున్నాను. వాడపల్లి వెళ్ళడం అవ్వలేదు. ఎప్పుడు వెళ్తానో ఏంటో. వాడపల్లి 3 వారాలు ఉండిపోయాయి. టమాటాలు కోస్తున్నాను శుభ్రం కడుక్కొని. 1 కేజీ ఉంటాయిలేండి. 2 కొత్తిమీర కట్టలు, ఎండుమిరపకాయలు వేసి చేశాను. మీరు ఎలా చేసుకుంటారు కొత్తిమీర పచ్చడి? కొత్తిమీర టమాటా. కొత్తిమీర తినడం చాలా మంచిదంట హెల్త్కి. మా చిన్న అబ్బాయికి కొత్తిమీర పచ్చడి అంటే చాలా ఇష్టం. మాకు ఇష్టం ఇంట్లో అందరికీ. కొత్తిమీర పచ్చడి రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది. కొత్తిమీర టమాటా అలా ముక్కలు కోసి నూనెలో వేపేయడమే. కొత్తిమీర మొత్తం అన్నీ. ఇంకేంటి, కొద్దిగా ఇసుక ఏదో ఉన్నట్టు అనిపించి మళ్ళీ గచ్చిపెట్టి కడుగుతున్నాను అనమాట. ఇంకేంటండి, నచ్చినాయి మా వీడియోస్? ఇంకా బాగా నేర్చుకోవాలి వీడియోలు తీయడం, ఎడిటింగ్ చేయడం అది. ఇంకేంటండి, టమాటాలన్నీ ముక్కలు కోసి కొత్తిమీర కూడా ముక్కలు కోసుకొని వేపుకోవాలి. ఎండుమిరపకాయలు అవి వేసుకొని. రోజు ఏదో పని ఉంటూనే ఉంటుందండి. అంటే ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది చూసే వాళ్ళకి. ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీయే కదా అనుకుంటారు. ఒక పని తర్వాత ఒకటి, ఒక పని తర్వాత ఒకటి, ఒక పని తర్వాత ఒకటి ఉంటుంది. అదిగోండి అయిపోయింది చూడండి. ఎండుమిరపకాయలు, అల్లం అన్నీ మిక్సీలో వేసాను. అది నువ్వు పిండి చేశాను కదా, అది ఇడ్లీకి రుబ్బాను అనమాట. గ్రైండర్లో వేసాను. 1/2 కేజీ ఇడ్లీ మినపగుళ్ళు, 1/2 కేజీ మినపగుళ్ళకి మనం ఏదైతే గ్లాస్తో తీసుకుంటామో 3 గ్లాసులు. అదేమో పచ్చడికి వేపేసాను అనమాట. అది కొద్దిగా మార్నింగ్ రైస్ ఉంది, కొద్దిగా రైస్ ఉన్న టమాటాలు తెచ్చారని చెప్పాను కదా, ఉన్న టమాటాలు అవి రుబ్బు తీసి నూక కలిపేయడమే. మీరు ఎలాగైనా రుబ్బడం ఈజీయే కానండి, గ్రైండర్ కడగడం అయితే మాత్రం చాలా కష్టం అనిపిస్తుందండి బాబు నాకు. సర్లే అని షాప్ దగ్గర తెచ్చుకుందామా అంటే టిఫిన్ 100 రూపాయలు అవుతుంది నలుగురికిని. ఒకవేళ చక్కగా రుబ్బుకుంటే 2 రోజులు వస్తుందండి రుబ్బు. మార్నింగ్ టిఫిన్, ఒకవేళ ఒక్కోసారి ఈవినింగ్ కూడా చేసుకోవడానికి. అస్తమానే ఉప్మా కాకుండా ఇడ్లీ, దోశలు, బియ్యం నూక ఉప్మా, అలా నూకల ఉప్మా, ఎర్ర నూక ఉప్మా అలా మార్చితే చేసుకుంటాం.
రోజు ఇడ్లీ అన్నా బోర్ కొడుతుంది. మా పిల్లలకైతే ఓన్లీ ఇడ్లీ రుబ్బుతో పైన జీలకర్ర వేసి దిబ్బ రొట్టెలాగా వేస్తాం కదా, అలా ఇష్టం మా పిల్లలకి. అలా మా అమ్మ వేస్తుంది, అలా ఇష్టం. ఇప్పుడు గ్రైండర్లు ఉన్నా చేసుకోలేకపోతున్నాం. అప్పట్లో చేతితో రుబ్బుకొని నూక కలుపుకొని చేసుకునేవారు అమ్మమ్మలు. మా అమ్మమ్మ కూడా అలాగే చేసేది. ఇంకేంటండి, ఇడ్లీ అయితే చాలా స్మూత్గా వచ్చాయి, చూపిస్తాను చూడండి. అదిగోండి ఇడ్లీ వైట్గా, గుళ్ళు మినపప్పుతో రుబ్బితే వైట్గా వస్తాయి. చట్నీ